శ్రవణ్ పెదనాయన ఉన్నారు. వారితోటి కూడా మాట్లాడదాం. సార్ మీకెప్పుడు సమాచారం అందింది దీనికి ఇవాళ సంబంధించి? ఉదయం చెప్పారండి హాస్పిటల్‌లో చేర్చును అని. మావోడిని ఫోన్ చేస్తే ఫస్ట్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా మావోడి ఫోన్ నుంచి కాల్ చేస్తే కాల్ వస్తుంటే నేను వాట్సాప్ కాల్ వస్తే లేపితే ఆమె ఎవరో ఆడామె వచ్చింది. మీరెవరంటే మీ అబ్బాయిని ఇక్కడ హాస్పిటల్‌లో చేర్చును. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. మీరు హాస్పిటల్‌కి రండి. హాస్పిటల్‌కి వచ్చాక మాట్లాడుకుందాం. ఆ పిల్ల తల్లి అంటండి ఎవరో. ఓకే. ఈ లా ఈ మావోడు ప్రేమించిన అమ్మాయి తల్లి అని చెబుతున్నారు. ఆమె ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆస్తిలో దెబ్బలైతే బాగున్నాయండి. ఇంతకు ముందు చెప్పినట్టే మొత్తం బాడీ మీద అంతా దెబ్బలు ఉన్నాయి. అది ఎంక్వైరీ చేయమని పోలీసు వారు మాకు ఏమన్నారంటే మేము దీని మీద సీరియస్గానే ఉంటాం. చచ్చిపోయింది మీ అబ్బాయి కాబట్టి చనిపోయిన వాళ్ళ వైపే న్యాయం చేయాలని చూస్తాం అని అన్నారు. మీరు ఏం అనుమానిస్తున్నారు? అంటే ఈ కేసుకు సంబంధించి అంటే సాయి శ్రవణ్‌కి సంబంధించి దెబ్బలు ఇవన్నీ పిలిచి కొట్టారని వాళ్ళే చెప్తున్నారండి. పిలిచి మేము మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి వచ్చిండు కొట్టిన చచ్చిపోయినాం అంటున్నారు. మేమేమనుకుంటున్నాం అంటే ఆమె చెప్పింది ఒక్కతే కాదు, ఇంకా చాలామంది ఉండొచ్చు. ఒక్కళ్ళు కొడితే అన్ని దెబ్బలు తగులుతాయి అనేది మా అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎంక్వైరీ చేస్తాం, న్యాయం చేస్తాం అంటున్నారు. ఓకే. చివరికి ఎప్పుడు మాట్లాడారు సార్? మీకు సాయి శ్రవణ్ ఎప్పుడు మాట్లాడడం జరిగింది? నిన్న ఉదయం అనుకుంటండి. నిన్న సాయంత్రం నుంచి అయితే ఎన్నిసార్లు 100 సార్లు ఫోన్ చేసినా చేయలేదు. మా ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ ఎట్లా రాస్తాననే దాని విషయం మీద రాత్రి 11 దాకా కాల్ చేస్తున్నాను. ఒక్కోసారి కొంచెం కోపం ఉంటే ఏదన్నా అలిగి పనుకుండో లేకపోతే ఏదన్నా డబ్బులు అవసరం అయితే మా అమ్మోళ్ళు ఎవరైనా ఇప్పటి వాడు ఫోన్ ఒక్కోసారి అటెండ్ చేయడు, ఫోన్ మోగుతున్నా. ఈ అట్లాంటిది ఏమన్నా కోపంతో ఉండో లేకపోతే అలిగిండో అనుకుంటాం మనం. ఇంకంతకంటే చేసేది అంటే మీకు